హైదరాబాద్ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో మరో హిట్ అండ్ రన్ ఘటన జరిగింది. ఆల్వాల్ రోడ్డులో మితిమీరిన వేగంతో పాదచారుడిపైకి కారు దూసుకు వెళ్ళింది. దాంతో అతడు వాహనంపై నుంచి పల్టీలు కొడుతూ ఎగిరిపడ్డాడు. సయ్యద్ పాషా అనే వ్యక్తిని ఢీకొట్టి పారిపోతున్న కారును స్థానికులు పట్టుకున్నారు. ప్రమాద సమయంలో వాహనాన్ని న్యూరో సర్జన్ కార్తిక్ నడిపినట్లు గుర్తించారు. తన ఆసుపత్రిలో చికిత్స ఇప్పిస్తానని చెప్పి అల్వాల్ నుంచి బాధితుడిని అత్తాపూర్కు తీసుకొచ్చాడు డాక్టర్ కార్తిక్. అతన్ని ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పాషాకు ఎడం వైపు కాలు, అలాగే ఛాతీ ఎముకలు, భుజం ఫ్రాక్చర్ అయినట్లుగా వైద్యులు గుర్తించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుడిని 3 రోజుల తర్వాత డాక్టర్ కార్తిక్ పరామర్శించాడు. ప్రమాదానికి కారణమైన వైద్యుడిని ఐసీయూలోకి ఎలా రాణిస్తారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ కార్తిక్తో పాటు ఆసుపత్రి మేనేజ్మెంట్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్తిక్కు సిఆర్పిసి 41A కింద నోటీసులు ఇచ్చి పంపించారని చెబుతున్నారు. అయితే డాక్టర్ కార్తిక్ నడుపుతున్న కారుపై 4150 రూపాయల ఓవర్ స్పీడ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు కారుపై డేంజరస్ డ్రైవింగ్ అని రాసి ఉన్నట్లు కనుగొన్నారు. అల్వాల్ హిట్ అండ్ రన్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సయ్యద్ పాషాను కారుతో ఢీకొట్టిన డాక్టర్ కార్తిక్ బానెట్ పైనే బాధితుడిని 100 మీటర్ల వరకు తీసుకువెళ్లాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కార్ఖానా వద్ద వెంబడించి పట్టుకున్నామంటున్నారు. వైద్య చికిత్స కోసం లక్షల్లో ఖర్చు అవుతుందని, ఆ మొత్తాన్ని భరించే స్తోమత తమకు లేదంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఆ బొల్లారంలో జరిగిన ఘటన ఇది ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. డాక్టర్ కార్తిక్ అనే వ్యక్తి మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ రోడ్డు క్రాస్ చేస్తున్న పాదచారుడిని ఢీకొట్టడం జరిగింది. ఈ ఘటనలో పాదచారుడు సయ్యద్ పాషా అతని పేరు, అతనికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. ప్రస్తుతం అతను చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటారు. ప్రస్తుతం అతని కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. అసలు యాక్సిడెంట్కి సంబంధించి ఎలా జరిగింది, ఆలస్యంగా రావడం గల కారణాలు ఏంటి ఒకసారి అడుగుదాం. ఏం జరిగిందండి, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి? वो रोड क्रॉस कर रहे थे. रोड क्रॉस करके गाड़ी फुल स्पीड में थी. लोकेशन भी अदमिया बोले रोड क्रॉस कर रहे थे, गाड़ी फुल स्पीड में. रोड क्रॉस में तो फुल मार के आए कारखाने पर गए मार के 100 किलोमीटर्स तक बानेट पे डाल लेके गए से. डॉक्टर जो एक्यूज है 100 किलोमीटर्स तक बानेट पे डाल लेके गए हुए. पूरे प्रेजेंट में जो थे कॉल करके बोले तो कारखाने पे पकड़े उनको. कारखाने में पकड़ के क्या है बोले सो बोलाराम पीएस को लेके सीरियस कंडीशन था. वो बोलाराम पीएस को ले गए. मिले बात करें वहाँ अल्वाल में वीटा हॉस्पिटल लेके गए थे. उनकी कंडीशन स्टेबल नहीं थी, उनकी बहुत ज़्यादा बिगड़ रही बोल के यहाँ पे लेके सो. हाँ, ప్రమాదం జరిగిన 3 రోజుల తర్వాత ఎవరైతే యాక్సిడెంట్ చేశారో కార్తిక్, అతను ఇక్కడ ఉన్న ఐసీయూలో అంటే బొల్లారంలో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అతను ట్రీట్మెంట్ తీసుకుంటుంది అత్తాపూర్లో. ఈ ఆసుపత్రిలోని ఐసీయూ దగ్గరికి రావడం, లోపల ఐసీయూ రూమ్లోకి వెళ్ళి అక్కడ అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారనేది కూడా స్వయంగా డాక్టర్ కార్తిక్ చూశారు. దీనిపైనే ఆ కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా ప్రమాదం చేసిన వ్యక్తిని ఐసీయూ లోపలికి పంపిస్తారా అనేది ఒకవైపు వాళ్ళు నిలదీస్తున్నారు. అలాగే యాక్సిడెంట్ జరిగిన తర్వాత అతను దాదాపు 100 మీటర్ల మేర వరకు సయ్యద్ పాషాని బ్యానెట్ మీదనే ఉంచుకొని పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. కార్ఖానా వద్ద అతన్ని వెంబడించి పట్టుకున్నామనేది ప్రస్తుతం అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ పేద కుటుంబమైన తమకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలనేది ఒకవైపు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కెమెరామెన్ రాజరామేశ్వర్, రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.